ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. అయానిక్ ఘనపదార్థాలు అంటే అయానిక్ సాలిడ్స్ ఏర్పడినప్పుడు, అవి స్ఫటిక జలకాలుగా మారినప్పుడు, అందులోని అయాన్లు ఎలా అమరి ఉంటాయో ఆలోచించండి. ఉదాహరణకు మన దగ్గర కొన్ని తెల్లటి క్యాటయాన్లు, కొన్ని నీలం రంగు యానయాన్లు ఉన్నాయనుకుందాం. అవి 2 సమాన నిష్పత్తిలో అంటే 1:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ ఘనపదార్థాన్ని మనం ఒక ద్విమితీయ పొరగా కత్తిరించి చూస్తే ఎలా ఉంటుందో ఊహించండి. దీన్నే మనం కణ నమూనాలు అంటాం. లేదా పర్టిక్యులేట్ మోడల్స్ అని కూడా అంటాం. మరి ఈ నమూనా ఎలా ఉంటుంది? ధనావేశాలు అన్నీ ఒకవైపుకి, రుణావేశాలు అన్నీ మరొక వైపుకి వస్తాయా? లేక పూర్తిగా క్రమరహితంగా అంటే ఎక్కడ పడితే అక్కడ కలిసిపోయి ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి. ఒక ధనావేశం ఇక్కడ, కొన్ని రుణావేశాలు అక్కడ, ఇలా ఉండటం అయానిక్ బంధాలకు సరైనదేనా? దీనికి సమాధానం తెలియాలంటే ఒకసారి కులుంబ్ బలాలను గుర్తు చేసుకుందాం. సజాతీయ ఆవేశాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. అలాగే విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. కాబట్టి ఈ అయాన్లు ఎక్కడ పడితే అక్కడ లేదా ఒకే రకమైన గుంపులుగా ఏర్పడవు. మరి ఎలా ఏర్పడతాయి? అవి ఎలా అమరుతాయి అంటే, తమ మధ్య ఆకర్షణ బలాలను గరిష్టం చేసుకునేలా, అలాగే వికర్షణ బలాలను కనిష్టం చేసుకునేలా మారుతాయి. అంటే ప్రతి ధనావేశం సాధ్యమైనంత వరకు రుణావేశాల దగ్గరగా, ఇతర ధనావేశాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. రుణావేశాలు కూడా అంతే. అందువల్ల ఈ అమరిక అచ్చం చదరంగం గదుల నమూనాలాగా ఉంటుంది. ఒక ధనావేశం, ఆ పక్కన రుణావేశం ఇలా ఒక క్రమంలో వస్తాయి. మనం ఈ ద్విమితీయ కణ నమూనాలు గీస్తున్నప్పుడు వాటి పరిమాణాన్ని కూడా సరిగ్గా చూపించడం చాలా ముఖ్యం. దీని గురించి మనం కాసేపట్లో వివరంగా చూద్దాం. ఈ అమరికను గమనించారా? ప్రతి రుణావేశం చుట్టూ ధనావేశాలు ఉన్నాయి. అలాగే ప్రతి ధనావేశం చుట్టూ రుణావేశాలు ఉన్నాయి. దీనివల్ల ఆకర్షణ బలాలు పెరుగుతాయి, వికర్షణ బలాలు తగ్గుతాయి. దీన్నే మనం త్రిమితీయంగా ఊహించుకుంటే అది ఒక స్ఫటిక జలకంలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ అయాన్ల పరిమాణం ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. ఉదాహరణకు మనం రుబీడియం బ్రోమైడ్ తీసుకుందాం. ఈ సమ్మేళనం యొక్క రసాయన సూత్రాన్ని మనం ఇలా రాస్తాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ బి, క్యాపిటల్ బి స్మాల్ ఆర్. అంటే ఒక రుబీడియం ఒక బ్రోమిన్‌తో కలిసి ఈ సమ్మేళనం ఏర్పడుతుంది. మరి దీన్ని కణ నమూనాలో గీయాలంటే వాటి సైజులు ఎలా ఉండాలి? ఒకసారి మనం ఆవర్తన పట్టికను చూసి ఆలోచించండి. వీటిని అయాన్లుగా విడదీస్తే మనకు రుబీడియం క్యాటయాన్, బ్రోమైడ్ యానయాన్ వస్తాయి. దీన్ని సూత్రంగా ఇలా రాయవచ్చు. క్యాపిటల్ ఆర్ స్మాల్ బి ప్లస్ మరియు క్యాపిటల్ బి స్మాల్ ఆర్ మైనస్. అంటే రుబీడియం ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయింది. బ్రోమిన్ ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహించింది అని అర్థం. రుబీడియం క్యాటయాన్‌లో 37 ప్రోటాన్లు ఉన్నప్పటికీ దాని ఎలక్ట్రాన్ విన్యాసం క్రిప్టాన్ లాగా మారిపోతుంది. ఇక బ్రోమైడ్ యానయాన్ విషయానికి వస్తే అది 35 ప్రోటాన్లను కలిగి ఉండి ఒక ఎలక్ట్రాన్ అదనంగా తీసుకుంటుంది. కాబట్టి దాని విన్యాసం కూడా క్రిప్టాన్ లాగానే మారుతుంది. చూసారుగా, రెండింటిలోనూ సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కానీ రుబీడియంలో బ్రోమైడ్ కన్నా 2 ప్రోటాన్లు ఎక్కువ ఉన్నాయి కదా! అంటే కేంద్రకంలో ధనావేశం ఎక్కువన్నమాట. కాబట్టి రుబీడియం కేంద్రకం ఆ చివరి కక్షలోని ఎలక్ట్రాన్లను బ్రోమైడ్ కన్నా మరింత బలంగా తన వైపు లాక్కుంటుంది. అందువల్ల రుబీడియం క్యాటయాన్ సైజు బ్రోమైడ్ యానయాన్ సైజు కన్నా చిన్నగా ఉంటుంది. మరి దీని నమూనాలో ఎలా గీయాలి? ముందుగా బ్రోమైడ్ యానయాన్లు కాస్త పెద్దవిగా గీద్దాం. ఒకదాని పక్కన ఒకటి కొంచెం ఖాళీ వదిలి మనం ఇందాక అనుకున్న చదరంగం నమూనాలో అమరుద్దాం. ఆ తరువాత చిన్నవిగా ఉన్న రుబీడియం క్యాటయాన్లను ఈ ఖాళీల్లో గీద్దాం.
ఇక్కడ మనం స్పష్టంగా చూపించాల్సింది ఏంటంటే, క్యాటయాన్ అనేది యానయాన్ కన్నా కొంచెం చిన్నగా ఉండాలి. అవి 2 ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండటం వల్ల వాటి మధ్య సైజులో మరీ విపరీతమైన తేడా ఉండదు. కానీ ఖచ్చితంగా క్యాటయాన్ చిన్నదే. ఒకవేళ ఏవైనా అయాన్ల మధ్య సైజులో చాలా పెద్ద తేడా ఉంటే నమూనాలో కూడా మనం ఆ తేడాను స్పష్టంగా చూపించాలి.